ఈరోజు చాలా మందికి సిద్ధపడలేదు. ఆత్మీయ తలుపులు తెరిచిపెట్టుకున్నారు, ఆత్మీయ కిటికీలు తెరిచిపెట్టుకున్నారు. దెర్ ఇస్ నో బౌండరీస్, దెర్ ఇస్ నో ప్రొటెక్షన్. అపవాది వచ్చాడండి, వస్తాడని తెలీదా? ఈ పోరాటం కలిగిందండి, కలుగుతాడని తెలీదా? అజ్ఞానం. దేవుడు చూసుకుంటాడులే, అపార్ట్మెంట్లో వాచ్మెన్ ఉన్నాడు, చూసుకుంటాడులే. తలుపైంది నీది, నీ నిర్లక్ష్యత, ఆ గ్రహింపలేని స్థితి. కొన్నిసార్లు అపవాది యేసుప్రభు చెప్పాడు, చక్కగా చెప్పాడు యోహాను 10:10. మనిషి కుమారుడు యేసుప్రభు దేనికి వచ్చాడంట? సమృద్ధి జీవాన్ని ఇస్తానికి వచ్చాడంట. కానీ అపవాది దేనికి వస్తాడంట? వాడు దొంగడంట, వాడు హంతకుడంట, వాడు నాశనం చేసేవాడంట. ఎవడు వాడు? గట్టి చెప్పండి, ఎవరు వాడు? దొంగ. మీ జీవితంలో ఏదైనా కోల్పోయారా? ఏదో దొంగిలించబడిందా? వాడు తీసుకుని పోయాడు, పోయి కంప్లైంట్ ఇచ్చి దోచుకుంటారా, తిరిగి సంపాదించుకుంటారా? పట్టబడినప్పుడు 7 రెట్లు తిరిగి అవ్వాలంట, బైబిల్లో తెలియజేయబడుతుంది. 7 రెట్లు అవ్వాలంట, తీసుకుని మాత్రం ఇష్టం కాదు. అగైన్ కమింగ్ బ్యాక్. దొంగ, వాడు హంతకుడు. ఏమైనా చచ్చిపోయా? మీ ఇంట్లో ఏమైనా చచ్చాయా? మనసులో ఏమైనా చచ్చిందా? పేరుకి భార్యాభర్తలు, కానీ మనసులో చచ్చిపోయింది. నో లవ్. ఎవడు వాడు చంపింది? వాడు చంపాడు. ఆయన మీద నేరం వేద్దు, ఆమె మీద నేరం వేయద్దు. వాడు దోచుకుని కుటుంబాన్ని నాశనం చేసి, ఎందుకంటే చివరి టైటిల్ వాడిది ఏంటి? నాశనము. నీ కష్టార్జితము, నీ ప్రయాస నాశనం చేసిపోతున్నాడు. వాట్ ఆర్ యు డూయింగ్?